మరి ఈ దినాన 106వ కీర్తన 3వ వచనంలో ఉన్న ధన్యుల గురించి మరి మీ యొక్క గమనాన్ని మరలించగోరుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ రాస్తూ వచ్చాడు. Blessed are they that doeth righteousness at all times. ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. Psalm 106 is considered to be unique of rest of the psalms. మరి కీర్తనల్లో ఈ యొక్క 106వ కీర్తన ఎంతో అసమానమైన కీర్తన. There are at least 5 reasons as to why we consider this Psalm 106 as unique. మరి ఈ 106వ కీర్తన ఎందుకు అసమానమైనది అనే విషయాన్ని కనీసం 5 సంగతులు ఉన్నాయి. Number 1, it is the last psalm of the 4th book of the book of Psalms. మరి ఈ యొక్క కీర్తనల గ్రంథములో ఉన్న 4వ స్కందములో ఇది చివరి అధ్యాయమై ఉంటుంది. Number 2, రెండవది, it talks about the man's faithfulness in respect to the God's faithfulness. మరి దేవుని యొక్క నమ్మకత్వానికి మరి మానవుని యొక్క నమ్మకత్వం ఏ విధంగా ఉందో మరి ఆ విషయాన్ని కీర్తన చెప్తుంది. Number 3, it talks about the fall and the failure of the people of Israel. మరి మూడవది, ఇశ్రాయేలీ ప్రజల యొక్క మరి బలహీనతలు, పతనాల గురించి, వారి పడిపోట గురించి రాయబడి ఉంది. Of all the 4 or 5 hallelujah psalms that starts with Psalm 103 goes all the way to Psalm 106, this is considered to be the last hallelujah psalm. మరి హల్లెలూయా కీర్తనలు 103వ కీర్తన నుంచి 106వ కీర్తన వరకు ఈ హల్లెలూయా కీర్తనల్లో ఇది చివరి కీర్తన. And fifthly and finally, Psalm 106 is one of the envelope psalms that we come across in the book, in the 4th book of the psalm. మరి ఈ యొక్క కీర్తనల గ్రంథంలో ఉన్న 4వ స్కందములో ఈ యొక్క కీర్తన మరి ఇది ఒక లేఖ వలె ఉన్న కీర్తన. Envelope psalm means the psalm that starts with the same phrase, ends with the same phrase. The starting praise is praise ye the Lord, the ending praise is praise ye the Lord. మరి ఈ కీర్తనలో మనం గమనిస్తే మరి ఆరంభంలో యెహోవాను స్తుతించుడి అని ఆరంభమైంది, అదే రీతిలో యెహోవాను స్తుతించుడి అనే దానితో ముగించబడింది. So perhaps these are the 5 reasons as to why Psalm 106 is considered to be unique in the book, in the 4th book of the book of Psalms. కాబట్టి ఈ 5 కారణాలను బట్టి ఈ కీర్తనల గ్రంథములో ఉన్న 4వ స్కందములో ఈ 106వ కీర్తన ఎంతో ప్రత్యేకమైన కీర్తన. Psalms 105 and 106 stand shoulder to shoulder. 105వ కీర్తన 106వ కీర్తన ఈ రెండు కూడా ప్రక్కపక్కనే మరి నిల్చొని ఉన్న కీర్తనల వలె ఉంటాయి. Psalm 105 speaks of the God's faithfulness as tall as the mountains. 105వ కీర్తనలో పర్వతములు ఏ రీతిగా ఉన్నాయో దేవుని యొక్క నమ్మకము ఆ రీతిగా ఉన్నట్లుగా వివరించబడింది. And Psalm 106 talks about the man's failure as deep as Grand Canyons of Arizona, USA. మరి 106వ కీర్తన మరి మానవుని యొక్క పతనాలు మరి ఆ అమెరికా దేశంలో అరిజోనాలో గ్రాండ్ క్యానియన్ ఎంత లోతుగా ఉంటుందో అంత లోతుగా మానవుని యొక్క పతనాలు ఉన్నట్లుగా వ్రాయబడ్డాయి. Psalm 105 talks about the mercy of God. 105వ కీర్తన దేవుని యొక్క కనికరము గురించి చెప్తా ఉంది. Psalm 106 talks about the mutiny of man. మరి 106వ కీర్తన మరి మానవుని యొక్క rebellion, మరి మానవుని యొక్క తిరుగుబాటును గురించి చెప్తా ఉంది. Psalm 105 talks about the abundance of God. 105వ కీర్తన దేవుని యొక్క సమృద్ధి గురించి చెప్తుంది. And Psalm 106 talks about the abruptness, discontinuation of man's following God. 106వ కీర్తనలో మానవుడు ఏ రీతిగా దేవునిని వెంబడించే విషయంలో ఆగిపోయాడో పడిపోయాడో అది చెప్తా ఉంది. As we start drawing the parallels or paradoxes with respect to Psalm 105 and 106, there are many, but owing to paucity of time we are not going to consider all of them. 105వ కీర్తన 106వ కీర్తనలో ఉన్న ఆ యొక్క రెండిటిని కూడా మనం పరిశీలించి మరి రెండిటిలో ఉన్న విషయాలను మనం గమనిస్తే మరి కొన్ని విషయాలను మనము సమయానుభవాన్ని బట్టి మనం ధ్యానించగలము. We can do that owing to the paucity of time.
మనము చేయగలము కానీ చేయలేము. సమయ చేయలేము. హద్దుబాటును బట్టి మరి మనం ఈ సంగతులన్నీ వివరంగా చూడలేము. మరి సమయ హద్దుబాట్లను బట్టి ఇవన్నీ కూడా మనం వివరంగా చూడలేము. Psalm 106 verse 3 talks about a blessed person in relation to the righteousness he exhibits, portraits in his Christian walk. 106వ కీర్తన 3వ వచనంలో మరి ధన్యులు గురించి వ్రాయబడింది. మరి ఏ విధంగా ఒక క్రైస్తవ జీవితంలో వారు నీతిని అనుసరించి నడుచుకుంటారో అలాంటి వారు మరి ధన్యులని ఇక్కడ చెప్పబడతా ఉంది. Blessed are they that doeth righteousness at all times, not weekly once, or not monthly once, or not yearly once, at all times. మరి ఎల్లవేళలా నీతిని అనుసరించి వారు మరి వారానికి ఒకసారి, నెలకొకసారి, సంవత్సరానికి ఒకసారి కాదు కానీ ఎల్లవేళలా నీతిని అనుసరించి వారి గురించి ఇక్కడ రాయబడింది. If only that praise at all times is replaced by our praise, like once in a month or once in a year, we perhaps fit into that particular frame. మరి ఒకవేళ మరి ఎల్లవేళలా స్తుతించే వారితో మనము దానికి బదులుగా మరి మనల్ని కనుక మనం పెట్టుకుంటే మరి వారానికి ఒకసారి, నెలకొకసారి మనం స్తుతించే వారంగా మన ఆ స్థితిలో మనం ఆ పట్టిలో మనం ఉంటాం. There are at least 4 things that are mentioned in relation to at all times in the book of Psalms. మరి కీర్తనల గ్రంథములో మరి ఎల్లవేళలా అనే విషయాన్ని ప్రస్తావిస్తూ కనీసం 4 సంగతులు ఉన్నాయి. Number 1, మొట్టమొదటిగా Psalm 34 verse 1. 34వ కీర్తన మొదటి వచనం. Psalm 34 verse 1. 34వ కీర్తన మొదటి వచనం. I will bless the Lord at all times, his praise shall continually be in my mouth. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. So one of the vital characteristic of a Christian is to praise the Lord at all times, not maybe once in a month or once in a year. మరి క్రైస్తవంలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించేవారిగా ఉండాలి. వారానికి ఒకసారో, సంవత్సరానికి ఒకసారో కాదు. Secondly, Psalm 62 verse 8. రెండవదిగా 62వ కీర్తన 8వ వచనం. Psalm 62 verse 8. 62వ కీర్తన 8వ వచనం. Trust him at all times. Ye people, pour out your heart before him. God is a refuge for us. Selah. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. సేలా. So the second at all times is we need to trust the Lord. ఇక్కడ రెండవది ఎల్లప్పుడూ అనే విషయాన్ని మనం గమనిస్తే ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచాలి. Perhaps this is also absent in our lives. We cannot trust the Lord when things are not really falling on our way. మరి బహుశా ఇది కూడా మన జీవితంలో లేదనుకుంటా. ఎందుకంటే మరి మన జీవితంలో సంగతులు సరిగ్గా లేనప్పుడే మనం దేవుని యందు నమ్మిక ఉంచే వారంగా ఉంటాం. లేనప్పుడు ఉంచాం. మరి When the లేనప్పుడు things are really convenient, we trust God. But when the things are not inconvenient, we do not trust God. మరి మనకు సంగతులు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచుతాం. మన జీవితంలో సంగతులు అనుకూలంగా లేనప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచాం. That's our human nature. ఇది మానవ స్వభావం. Everything is just falling on our line. We say on our line we say that God is really working good for brother because everything falling on my line and it's happening really the way I really thought. మరి అన్నీ కూడా మనం అనుకున్నట్లుగా సంగతులు జరుగుతూ ఉంటే సహోదరుడా నేను అనుకున్నట్లుగానే అన్ని సంగతులు మరి జరుగుతూ ఉన్నాయి అని చెప్పి మరి దేవుని యందు నమ్మిక ఉంచుతాం. But if the things are really impossible and all the situation around is really dark and gloomy, then we started to linger in our faith. అయితే మన సంగతులు మన జీవితంలో సంగతులన్నీ కూడా చీకటిమయముగా ఉండి అసాధ్యమైన విషయాలుగా ఉన్నప్పుడు మరి మన విశ్వాసములో తడవులాడే వారంగా నమ్మిక లేని వారంగా ఉంటాం. The Bible says we need to trust the Lord at all times. కాబట్టి బైబిల్ గ్రంథము చెబుతుంది ఎల్లప్పుడూ యెహోవా యందు నమ్మిక ఉంచాలి. Third thing is from Psalm 106 verse 3 we just read now. మరి మూడవ సంగతి మనం ఇందాకే చదువుకున్న వాక్యము 106వ కీర్తన 3వ వచనం. Blessed is he that doeth righteousness at all times. ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు.
So we must be righteous people at all times. కాబట్టి ఎల్లవేళలా కూడా మనము నీతిని అనుసరించే ప్రజలముగా ఉండాలి. And fourthly and finally, Psalm 119 verse 20. చివరిగా నాలుగవది 119వ కీర్తన 20వ వచనం. Psalm 119 verse 20. 119వ కీర్తన 20వ వచనం. My soul breaketh for the longing that it hath unto my judgments at all times. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. In Telugu it says ఎడతెగని. You can also rephrase it as ఎల్లవేళలా, because in English version it says at all times. మరి తెలుగులో 20వ వచనంలో మొదటి లైన్లో ఎడతెగని అని ఉంది. మరి ఎల్లవేళలా అని మనం దీన్ని చదువుకోవచ్చు. I will meditate and keep thy law at all times. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. So there are at least 4 things we need to consider in our lives at all times that are mentioned in the book of Psalms. ఇక్కడ కీర్తన గ్రంథంలో ఉన్నట్లుగా ఎల్లవేళలా అనే విషయాలను 4 విషయాలను మన జీవితంలో కూడా మనం పరిగణించాలి. Number 1, we need to praise the Lord at all times. మొట్టమొదటిగా యెహోవాను ఎల్లవేళలా మనం స్తుతించాలి. Number 2, we need to trust the Lord at all times. రెండవది యెహోవాను ఎల్లవేళలా నమ్మిక ఉంచాలి. Number 3, be righteous at all times. మూడవదిగా ఎల్లవేళలా కూడా నీతిని అనుసరించి నడుచుకోవాలి. And number 4, we need to keep the testimonies, the law, the ordinance, the statutes of the Lord at all times. నాలుగవది యెహోవా యొక్క న్యాయ విధులు కట్టడలను ఎల్లవేళలా కూడా మనము కనిపెట్టుకొని ఉండాలి. Of all these 4, we need to dwell upon a particular aspect taken from Psalm 106 verse 3. మరి ఈ నాలుగింటిలో కూడా మరి మూడవ విషయాన్ని 106వ కీర్తన 3వ వచనంలో మరి కొన్ని విషయాలను మనం చూస్తాం. Blessed is he that doeth righteousness at all times. ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. What is a righteous person is all about? మరి ఒక నీతిమంతుడు అంటే మరి నీతిమంతుడు ఏ విధంగా ఉంటాడు? Simply speaking, it's being right with God. మరి సులువుగా చెప్పాలంటే దేవునితో మరి నీతిగా సరిగ్గా ఉండడం. Who can be right with God? మరి దేవునితో నీతిగా సరిగ్గా ఎవరు జీవించగలరు? Nobody can ever be right with God. మరి దేవునితో ఎవరు కూడా ఏ సమయంలో కూడా నీతిగా ఉండలేరు. The Bible says, "Oh, there is none righteous, nor even one." మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మరి ఎవరు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. Only one is considered to be righteous, that is Jesus Christ. కేవలం ఒక్కరు మాత్రమే నీతిమంతులుగా ఉన్నారు. ఎవరంటే యేసు ప్రభువారు. And that one righteous person died for all of us on the cross, buried, rose again, seated in heavenlies, and calling upon us to accept his righteousness accomplished on the cross. మరి ఆ ఒక్క నీతిమంతుడు ఈ భూమి మీదకి వచ్చి మరి శిలువ మీద చనిపోయి పాతి పెద్దబడి తిరిగి లేచి మరి మన కోసం తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, ఆయనను అంగీకరించాలి అని. By faith we are justified righteous people. మరి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం. Our righteousness nothing but a filthy rags. మన యొక్క నీతి క్రియలన్నీ కూడా మురికి పేలికలతో సమానం. It is short of the glory of God. మరి దేవుని మహిమ కంటే మన నీతి క్రియలు చాలా తక్కువగా ఉన్నాయి. Our righteousness could never synchronize with the righteousness of God. మరి దేవుని నీతితో మన నీతి ఎప్పుడు కూడా మరి దగ్గరకు రాలేదు. We are so far from the cross of Jesus Christ with all our sin and shame and sorrow. మనము కలిగి ఉన్న పాపము, సిగ్గు, అవమానం ఇవన్నీ కలిపి మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ దగ్గరకు మనము ఎప్పుడూ పోలేం. But we praise God, all our sorrow was laid upon him on the cross. అయితే దేవునికి వందనాలు, మన యొక్క దుఃఖం అంతా కూడా సిలువ మీద ఆయన మీద పెట్టబడింది. All our sin was laid on him. మరి మన యొక్క పాపమంతా ఆయన మీద పెట్టబడింది. The chastisement of our peace was on him. మన సమాధానమైన శిక్ష అంతా కూడా ఆయన మీద పెట్టబడింది. He bore all our shame on the cross. సిలువ మీద మన అవమానాన్నంతా భరించాడు. He took all our punishment on the cross. సిలువ మీద మన యొక్క శిక్ష అంతా ఆయన భరించాడు. He shed his precious blood. ఆయన ప్రశస్తమైన రక్తాన్ని గార్చాడు. The Bible says the efficacy of the blood of Jesus Christ cleanseth us from all our sin. మరి బైబిల్ గ్రంథము చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో ఉన్న
ఆ యొక్క ప్రశస్తమైన విషయానంతా కూడా మన యొక్క పాపాలన్నీ కూడా కడిగి వేస్తుంది. No matter how deadly sinner you are, you can come to the cross and be righteous with God. మరి నువ్వెంత భయంకరమైన పాపివైనప్పటికీ సరే మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ దగ్గరకు వచ్చి నువ్వు దేవునితో సంధి చేసుకోవచ్చు. No good things of yours would make right with God at any time. మరి ఏ సమయంలో కూడా నీలో ఉన్న నీతి కార్యాలు ఏవి కూడా దేవునితో సమాధానపరచలేవు. It's only trusting and having faith and believing in the finished work of God would make one righteous before God. కేవలము యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచి ఆయన చేసిన కార్యముని యందు మరి నమ్మిక ఉంచితేనే తప్ప మనము దేవునితో సరి చేసుకోలేము, సంధి చేసుకోలేము. So if you are not born again, ఒకవేళ నువ్వు తిరిగి if జన్మించకపోతే, you have not received the free gift of salvation, రక్షణ అనే ఉచిత బహుమానాన్ని ఇంకా నువ్వు పొందకపోతే, if you have not received Jesus Christ as your personal savior, యేసుక్రీస్తు ప్రభుని స్వంత రక్షకునిగా ఇంకా today is అంగీకరించకపోతే, the day of salvation. మరి ఈ దినమే రక్షణ దినం. No matter how good you are, no matter how good you మరి are, నువ్వెంత మంచి వ్యక్తివైనా సరే, no matter how educated you are, నువ్వెంత చదువుకున్న వ్యక్తివైనా no సరే, matter how rich you are, నువ్వెంత ధనవంతుడవైనా సరే, no matter from which background we hail from, నువ్వు ఎలాంటి వెనుక చరిత్ర కలిగి ఉన్న వ్యక్తివైనా సరే, no matter how beautiful and stunningly incredible gargantuous person you are, మరి నువ్వెంత అందమైన అద్భుతమైన వ్యక్తివైనప్పటికీ సరే, before the cross you are nothing but awkward person and sinner మరి with all stinkingness, rotten, wicked, wretched situation. మరి సిలువ ముందు నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే, ఎంతో దౌర్భాగ్యమైన కంపు కొట్టే మరి దుష్టుడమైన వ్యక్తివై ఉంటున్నావు. The blood of Jesus Christ cleanseth us from all our sin. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులను Give a చేస్తుంది. simple attempt to receive Jesus Christ as your personal savior. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించు. Your sins will be washed away. నీ యొక్క పాపాలన్నీ కడిగి Your వేయబడతాయి. sorrow shall be turned into నీ joy. యొక్క దుఃఖము ఆనందముగా మారుతుంది. The days of sorrow shall be ended. నీ దుఃఖ దినములు సమాప్తమవుతాయి. Hopelessness shall come to stop. మరి నిరీక్షణ లేని ఆ యొక్క జీవితము ఇంకా ఆగిపోతుంది. The pain and the sorrow of this world would come to halt. ఈ లోకముకు సంబంధించిన దుఃఖము బాధ ఇంకా ఉండవు. The joy would be indicting in our heart. నీ హృదయములో సంతోషము ఆనందము ఉప్పొంగుతుంది. You will be bubbled to see the free gift of salvation in our lives. మరి నీ జీవితంలో ఈ యొక్క రక్షణ అనే ఇక ఉచిత వరాన్ని నువ్వు నీ జీవితంలో అది ఉప్పొంగుతా ఉంటుంది. Receive Jesus Christ as your personal savior. యేసుక్రీస్తు ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరించు. Believe on the Lord Jesus Christ, thou shalt be saved. యేసు యందు విశ్వాసముంచు, నువ్వు రక్షించబడతావు. Remember, if you are not born again, you are not a blessed person at all anyway, according to the scriptures. మరి లేఖనాన్ని బట్టి చూస్తే నువ్వు తిరిగి జన్మించకపోతే నువ్వు ఏమాత్రము కూడా నువ్వు ధన్యుడవు కాదు. You may be hailing from a nice godly family. బహుశా నువ్వు మంచి దైవికమైన కుటుంబం నుంచి వస్తున్నావేమో. Some godly person has named you. బహుశా ఎవరైనా దైవజనుడు నీకు పేరు పెట్టుంటాడు. Maybe you are so used for all godly activities to participate like this. మరి బహుశా ఇలాంటి దైవ సంబంధమైన కార్యకలాపాలు పనిచేస్తూ ఉండడంలో నీకు అలవాటై ఉండొచ్చు. You may be hectically involved in godly activities. మరి బహుశా ఎంతో మరి ఆసక్తితో దేవుని యొక్క పనులలో బహుశా బాగా ఆసక్తితో పనిచేస్తా ఉన్నావేమో. If you are not born again, అయితే నువ్వు తిరిగి with all జన్మించకపోతే pain and sorrow, we tell you that you are no more a blessed person. మరి ఏదో దుఃఖముతో బాధతో మేము ఏం చెప్తున్నామంటే నువ్వు ధన్యుడవు కాదు. What a sad thing it is that you are not counted as a blessed person by the scripture. చూడండి, లేఖనానుసారంగా ఎంత విచారకరమైన సంగతి అంటే నువ్వు ధన్యుడవుగా పరిగణించబడట్లేదు. Everybody would like to be a blessed person. మరి ప్రతి ఒక్కరు కూడా ధన్యులుగా పిలువబడాలనుకుంటారు. A blessed person is just nothing like a happy person, a peaceful person, a joyful person, a person filled with tranquility. మరి ధన్యుడు అంటే ఎంతో సంతోషముతో ఆనందముతో ఎంతో నిమ్మలము కలిగి ఉండే మరి వ్యక్తి. If you are not really harboring the free gift of salvation portrayed on the cross for a wretched sinner like you and I, you are not really born again, so you can be considered as a blessed person. మరి సిలువ మీద నీకు నాకు ఇవ్వబడిన ఆ యొక్క రక్షణ కిందకి గనక నువ్వు రాకపోతే మరి నేను కూడా ధన్యులముగా మనం పిలువబడము. Believe on the Lord Jesus Christ, thou shalt be saved. యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసముంచు, నీవు రక్షణ పొందుతావు.
then you would be receiving the free gift of salvation. అప్పుడు రక్షణ అనే ఉచిత వరమును నువ్వు పొందుతావు. The righteousness of God would be imputed upon you. మరి దేవుని యొక్క నీతి నీ మీద ఆరోపించబడుతుంది. There are two types of righteousness at least mentioned in the scriptures. మరి లేఖనములలో కనీసము 2 రకాలైన నీతి గురించి వ్రాయబడి ఉంది. Number one, it's imputed righteousness for free offered by cross. మరి మొట్టమొదటిగా మరి నీతి ఆరోపించబడింది ఉచితముగా సిలువ చేత మన మీద ఆరోపించబడిన నీతి. It's instilled, imbibed. We haven't tried for it any longer, but just received as a gift at the cross by believing in the finished work of Jesus Christ. మరి యేసుక్రీస్తు ప్రభు సిలువలో చేసిన కార్యమును బట్టి అది ఉచితముగా అది మనకు ఆరోపించబడింది. దానికోసము మనం ఏ పని చేయలేదు. That's called garment of righteousness. మరి దాని పేరు నీతి వస్త్రము. That's freely given for all of us. మనకందరికీ కూడా ఉచితముగా ఇవ్వబడింది. But on the contrary, we need to put on the garment of righteousness from our side so that we may exhibit the righteousness of Christ in our day-to-day life. అయితే దానికి విరుద్ధంగా ఈ నీతి వస్త్రాన్ని మనము ధరించి అనుదినము కూడా క్రీస్తు యొక్క నీతిని మనం ప్రదర్శించాలి. What are the 5 blessings of being a righteous person as we glean from the book of Psalms? మరి కీర్తనల గ్రంథము నుంచి మరి ఆ 5 సంగతులు ఏంటి ఒక నీతిమంతుడుగా జీవించాలి అంటే? What are the 5 blessings of a righteous person mentioned in the book of Psalms? మరి ఒక నీతిమంతుడు గురించి కీర్తనల గ్రంథంలో ఉన్న మరి 5 సంగతులు ఏంటి? Number 1, మొట్టమొదటిది Psalm 1 verse 6. మొదటి కీర్తన 6వ వచనం. Psalm 1 verse 6. మొదటి కీర్తన 6వ వచనం. For the Lord knoweth the way of the righteous, but the way of the ungodly shall perish. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. The Lord knoweth the way of the righteous. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. So the first blessing of being a righteous person is that God will show us the way we need to take on. కాబట్టి నీతిమంతుడిగా ఉండాలంటే మొదటి విషయం ఏంటంటే దేవుడు మనకు నీతి మార్గమును ఆయన What చూపిస్తాడు. is that way? మరి ఆ మార్గం ఏంటి? John 14 verse 6 says, I am the way, the truth and the life. None cometh unto the Father but by me. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. Christ is the way of God. క్రీస్తు దేవుని యొక్క మార్గమై ఉన్నాడు. He is the heavenly ladder. మరి ఆయన పరలోకపు నిచ్చెన అయి ఉన్నాడు. Without him we can't go to the Father's house. మరి ఆయన లేకుండా తండ్రి ఇంటికి మనము చేరలేము. And same is the case in our Christian walk in this secular realm as well. మరి ఈ లోకములో కూడా క్రైస్తవ జీవితంలో మరి ఇదే వర్తిస్తుంది. So many times we don't know which way we need to choose and go. మరి అనేక సార్లు ఏ మార్గము గుండా వెళ్ళాలో మరి ఏది కోరుకోవాలో తెలియని స్థితిలో ఉంటాం. Especially for young people, we are always just opposed or placed in a crisscross or a junction. We don't know which way we need to choose. మరి యవనస్తులముగా అనేక సార్లు మరి ఒక చౌరస్తాలో ఒక 4 కూడల మధ్యలో ఉండి ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో ఉంటాం. Which course I need to take? మరి ఏ కోర్సు నేను తీసుకోవాలి? Which college I need to take admission? ఏ కాలేజీలో నేను అడ్మిషన్ తీసుకోవాలి? Which job I need to prefer? ఏ ఉద్యోగం చేయాలి? If only we get all chances. If we do not get even not one, then you have to fall into the one which really comes on our way. మరి ఒకవేళ ఎక్కువ అవకాశాలు దొరకకపోతే మరి అది వేరే సంగతి. అయితే ఒక్క అవకాశం కనుక దొరికితే ఆ అవకాశాన్ని పట్టుకుని ఆ మార్గము గుండానే వెళ్తాం. ఎక్కువ అవకాశాలు దొరికిన వాళ్ళకే ఇవన్నీ, కానీ ఒకటే దొరికిన వాళ్ళకి ఏముంది ఇవన్నీ? Only one is enough, because only one way is open for all of us or for any of us, so we just go into that way. మరి ఒక్క మార్గమే మనకు సరిపోతుంది కాబట్టి ఆ ఒక్క మార్గం వచ్చినప్పుడు ఆ మార్గము గుండా వెళ్ళిపోతాం. If only there are so many options, then we need to choose one among them. ఒకవేళ ఎక్కువ మార్గాలు ఎక్కువ అవకాశాలు దొరికినప్పుడు అప్పుడు వాటిలో ఒకటి కోరుకోవాలి. There may be so many job offers for you, then you need to choose the right one. మరి బహుశా నీకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు దొరికినప్పుడు ఒకవేళ మరి ఏదో ఒకటి సరి అయినది నువ్వు ఎన్నుకోవాలి. And especially the relocation. మరి ప్రాముఖ్యంగా
ప్రాముఖ్యంగా ఒకవేళ ప్రాంతము మారాల్సి వస్తే, and choosing the soul partner or life partner, లేకపోతే జీవిత పాలిభాగస్తు విషయంలో మరి ఎన్నుకోవాల్సిన or విషయంలో, going abroad for higher studies, లేకపోతే పై చదువులు చదవడానికి విదేశాలకు వెళ్లాల్సి వస్తే, which country, which college. మరి ఏ దేశానికి వెళ్ళాలి, ఏ కాలేజీలో చేరాలి? The Bible says the Lord knows the way of the righteous. మరి బైబిల్ గ్రంథము చెప్తుంది నీతిమంతుల యొక్క మార్గము యెహోవాకు తెలియను. In the old version it says that Lord will guide the righteous in his way. మరి పాత వర్షన్లో ఏమనుందంటే దేవుడు తన మార్గములో నీతిమంతులను నడిపిస్తాడు. What a grace it is manifested upon a sinner and a perverse, crooked person like you and I, being received by the cross of Jesus Christ, have paved a way for us, so that God would be our guide even unto our death. చూడండి, ఎంత దుష్టులమైన పాపులమైన మరి నీనా విషయంలో దేవుని యొక్క మరి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ కార్యము చేత నీపైన నాపైన ఎంత గొప్ప కృప కుమ్మరించబడింది. But so many times young people choose the wrong one and leave the right one. అనేక సార్లు యవనస్తులు తప్పుడు విషయాన్ని కోరుకొని సరి అయిన విషయాన్ని విడిచిపెడతారు. They want the wrong one all the time. మరి ఎప్పుడు కూడా ఆ తప్పుడు సంగతులే కోరుకుంటారు. Wrong college, wrong group, wrong friendship, wrong place, all wrong things, thinking that that is right in this sight and even in the sight of the God. That's presumed. మరి యవనస్తులు ఎప్పుడు ఏమనుకుంటారంటే మరి వారి దృష్టిలో ఏది సరి అయినదో అది మంచిది అనుకుంటారు. దేవుడు కూడా ఇదే మంచిది అనుకుంటాడేమో అనుకొని తప్పుడు కాలేజీను, తప్పుడు స్నేహాన్ని, తప్పుడు సంగతులనే కోరుకుంటారు. Last praise God for that. మరి మనం ఏమని ఊహిస్తామంటే నేనేదైతే కోరుకున్నానో దేవుడు నేను ఏదైతే కోరుకున్న దానికి దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. మరి ఇదే దేవుని దృష్టిలో కూడా ఇదే మంచిది అనుకుంటాం. Sometimes it may be true, బహుశా కొన్నిసార్లు అది సరి అయి ఉండొచ్చు, but not at all times. అయితే అన్ని సమయంలో కాదు. But we have to wait for the Lord's way to be confirmed in our lives. కాబట్టి మన జీవితంలో మనం మరి నిశ్చయత పొందడానికి దేవుని యొక్క మార్గములు తెలుసుకోవడానికి వేచి ఉండాలి. So the first blessing the righteous person would receive is that he will have a paved way by the Holy Spirit to take upon or to tread upon to reach the destination the Lord has planned and predestinated for us. కాబట్టి మొట్టమొదటిగా నీతిమంతులు మరి దేవుడు ఏదైతే నిశ్చయించాడో, ఏ మార్గము గుండా వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నడిపిస్తా ఉన్నాడో ఆ యొక్క మార్గమును మనం కోరుకోవాలి. Don't be panic. మరి దయచేసి భయపడొద్దు, Don't be confused. మరి కలవరపడొద్దు. And so many young people, what they do know is they get panicked and they also create panic at home. మరి అనేక మంది యవనస్తులు ఏం చేస్తారంటే భయపడి కలవరపడి ఇంట్లో కూడా కలవరాన్ని సృష్టిస్తారు. And if only the confusion confines to the home, that's fine, but it also spreads into the house of the Lord. ఆ కలవరం ఇంట్లో ఉంటే బానే ఉంది కానీ దేవుని మందిరంలోనికి కూడా కలవరాన్ని They తీసుకొస్తారు. became big confusion for all of them, all of us. మరి మనకందరికి ఒక పెద్ద సమస్యగా కలవరంగా మారుతారు. A believer can never be a cause for the confusion. మరి ఒక విశ్వాసి కలవరానికి కారణముగా ఎన్నటికీ ఉండకూడదు. That can never be synchronized with the scriptures. మరి అది లేఖనముతో ఎప్పుడు కూడా మరి లేఖనము దాని గురించి ఎప్పుడు కూడా చెప్పట్లేదు. So be patient, be willing to receive the way of the Lord in our lives. కాబట్టి మన జీవితంలో ఓపిక కలిగి దేవుని యొక్క మార్గాలు తెలుసుకునే విషయంలో మరి వేచి ఉండాలి. Remember, every time, although you make a wrong choice and a wrong decision, Romans 8:28 is all powerful, that the God worketh everything good for them that are called according to his plan and purpose who love him. మరి ఎప్పుడైనా మనము తప్పుడు సంగతులు ఎన్నుకున్నప్పుడు, తప్పుడు విషయాలను కోరుకున్నప్పుడు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. రోమా 8వ అధ్యాయము 28వ వచనములో ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. All things, మరి సమస్తము including your wrong decision. మరి నీ యొక్క తప్పుడు నిర్ణయాలు కూడా. It doesn't mean that you need to take all wrong decisions because God is going to convert them into anyway good. మరి దాని అర్థము ఎప్పుడు తప్పుడు సంగతులే కోరుకుంటే మరి ఏదేమైనప్పటికీ దేవుడైతే మేలుకే చేస్తాడని అనే దాని అర్థం కాదు. So many times we overrun by situations and calamities and pressing needs in our lives and we take the wrong way. మరి అనేక సార్లు కొన్ని విపత్తులను బట్టి మన జీవితంలో కొన్ని ఒత్తిడుల కారణంగా తప్పుడు సంగతులను మనం కోరుకునే వారంగా ఉంటాం.
But praise God, God knoweth the way the righteous takes on. మరైతే దేవునికి వందనాలు. మరి నీతిమంతుల మార్గములు యెహోవాకు తెలియను. Blessed is he that doeth the righteous at all times. మరి అన్ని వేళలయందు మరి నీతి మార్గమును అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. Secondly, Psalm 5 verse 12. రెండవది 5వ కీర్తన 12వ వచనం. Psalm 5 verse 12. 5వ కీర్తన 12వ వచనం. For thou, Lord, wilt bless the righteous with the favor, thou compass him as with a shield. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పునట్లు నీవు వారికి దయతో కప్పెదవు. Thou wilt bless the righteous, compasseth him with a shield. మరి నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. His daya, his compassion, his favor, his help, his mercy has no beginning and no ending as well. మరి దేవుని యొక్క దయకు, కనికరానికి, కృపకు మరి ఆరంభం లేదు. That is the blessing God wants to shower upon a righteous person. మరి ఒక నీతిమంతుడి మీద దేవుడు ఇలాంటి ఆశీర్వాదాన్ని కుమ్మరించాలనుకుంటున్నాడు. This talks about the wealth of the righteous person. మరి ఇది మరి ఒక నీతిమంతుడి యొక్క ఐశ్వర్యమును గురించి మాట్లాడుతుంది. It is not the wealth of this perishing realm, మరి ఈ నశించే లోకానికి సంబంధించిన ఐశ్వర్యం కాదు. but it is the wealth of the kingdom that is going to be ensured forever and ever. మరి ఇది ఎలాంటి ఐశ్వర్యం అంటే మరి మన కోసము సదాకాలము ఉండే ఆ యొక్క దేవుని యొక్క రాజ్యమునకు సంబంధించిన ఐశ్వర్యం. Riches of Christ are bestowed upon us for free. మరి క్రీస్తు యొక్క ఐశ్వర్యములు మన మీద ఉచితముగా కుమ్మరించబడ్డాయి. God would give whenever we require. మరి మనకి ఎప్పుడు అవసరమో దేవుడు అప్పుడు మనకు అనుగ్రహిస్తాడు. But so many times out of greediness we ask God that everything should be poured on one day. మరి అనేక సార్లు మనకు మరి ఒక్కరోజే అన్నీ కూడా కుమ్మరించాలని అలాంటి దురాశ కలిగి ఉంటాం. Asha is good, but durasha is not good. మరి ఆశ మంచిదే కానీ దురాశ మంచిది కాదు. So if you are joined for a job, ఒకవేళ ఒక ఉద్యోగంలో మీరు చేరితే how to pay your salary? How do they pay మరి your salary? వారు Is it మీకు a monthly or yearly or maybe once in a lifetime? మరి వారు మీకు జీతం ఎలా ఇస్తారు? నెలకొకసారి ఇస్తారా, సంవత్సరానికి ఒకసారి ఇస్తారా, లేకపోతే జీవిత కాలానికి ఒకసారి ఇస్తారా? How do they give? ఎలా ఇస్తారు? Usually they give monthly salaries. మరి సాధారణంగా నెలసరి జీతం ఇస్తారు. Why should they give monthly salaries? మరి నెల నెల ఎందుకు ఇవ్వాలి At least జీతాలు? 1 year they can give, right? సంవత్సరానికి ఒకసారి ఇవ్వచ్చు కదా. Maybe at least for 10 years they can give లేకపోతే in advance. మరి 10 సంవత్సరాలకు ఒక్కసారి ముందుగానే ఇచ్చేయచ్చు కదా. So for a government job, since I have joined in a government job, they can give me all the salary that is due for me until my superannuation. మరి నేను ప్రభుత్వ ఉద్యోగంలో చేరాను కాబట్టి నీ ప్రభుత్వం ఆ విరమణ పొందేంత వరకు నాకు రావాల్సిన జీతం అంతా ఒకసారి ఇవ్వచ్చు. But they will not give like that. అయితే ఆ విధంగా ఇవ్వరు. They will give monthly. What I have worked, they will pay accordingly. కాబట్టి నేను ఎంత పని చేశానో నెల నెల వాళ్ళు జీతం చెల్లిస్తారు. And same is the case with the Bible as well. మరి బైబిల్ గ్రంథం కూడా అదే రీతిలో ఉంది. As soon as you are now born again, నువ్వు ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మిస్తావో God is not going to pour out all the blessings upon you immediately, మరి spontaneously. దేవుడు వెనువెంటనే ఆశీర్వాదాలన్నీ ఒక్కసారే కుమ్మరించడు. And on the contrary, you don't have capacity also to hold upon all the blessings that are going to be outpoured when God opens up the window of the heaven. మరి ఒకవేళ దేవుడు గనక పరలోకపు యొక్క మరి కిటికీలు గనక తెరిచి కుమ్మరిస్తే ఆ ఆశీర్వాదాలన్నీ మనం పట్టుకోవడానికి, పొందడానికి, కలిగి ఉండడానికి అంత స్తోమత కూడా మనకు లేదు. You will be soaked in it. మరి దాంట్లో నువ్వు మునిగిపోతావు. You will be drenched. మరి దాంట్లో తడిచిపోతావు. They will come even up to your neck. మరి నీ మెడ వరకు ఆశీర్వాదాలు వస్తాయి. Sometimes you will swim if you know swimming. ఒకవేళ నీకు ఈదడం వస్తే కొన్నిసార్లు ఈదుతావు. And after 5 minutes or 10 minutes, you will be no more because you don't know swimming. మరి నీకు ఒకవేళ ఈదడం రాకపోతే 5-10 నిమిషాల తర్వాత ఇంకా నువ్వు ఉండవు. What is the fun of having all such a enormous wealth in a single minute and still vulnerable for the death? మరి అంత ఒకటేసారి అన్ని ఆశీర్వాదాలని కుమ్మరించబడి మరి మరణం పొందేంతగా మనం ఉంటే దానివల్ల ఉపయోగం ఏంటి? How wise God is. He gives periodically, gradually, according to our needs. చూడండి దేవుడు ఎంత జ్ఞానము కలిగిన వాడో, కాలక్రమేణా మన అవసరతను బట్టి
He gives. మరి ఆయన మనకు అనుగ్రహిస్తాడు. So many times I also think, why should I eat every time at least 3 times in a day? Why can't I eat maybe once in a week? మరి అనేక సార్లు అనుకుంటాను, రోజుకు 3 పూటలు ఎందుకు తినాలి, వారానికి ఒక్కసారి తింటే సరిపోతుంది కదా. But it is not the way the Lord has planned for my body. మరి నా శరీరం కోసము దేవుడు ఆ విధంగా ప్రణాళిక చేయలేదు. Same is the case with our spiritual life as well. మన ఆత్మీయ జీవితానికి సంబంధించి కూడా ఇది వర్తిస్తుంది. He gives gradually and He gives periodically according to our need. ఇక్కడ మన అవసరతను బట్టి క్రమక్రమముగా మరి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. Don't be discouraged saying that God He is not mindful about you, so no blessing of God is received by you. కాబట్టి ఎప్పుడు కూడా ఆ విధంగా నిరుత్సాహపడదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అందుకని ఏ ఆశీర్వాదం కూడా నాకు ఇవ్వట్లేదు అనుకోవద్దు. The wealth of God is right at your threshold. మరి దేవుని యొక్క ఐశ్వర్యము నీకు అందుబాటులో ఉంది. This is the second blessing God wants to outpour upon a righteous person. ఒక నీతిమంతుడి మీద ఇది రెండో ఆశీర్వాదము దేవుడు కుమ్మరించాలనుకుంటున్నాడు. Number one, there is a way for the righteous person. మరి మొట్టమొదటిగా నీతిమంతుడికి ఒక మార్గం ఉంది. And secondly, there is wealth for the righteous person. రెండవదిగా నీతిమంతుడికి ఐశ్వర్యం ఉంది. And thirdly, Psalm 34